అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ ఉచిత బస్సు ప్రయాణం కేవలం మహిళలకు మాత్రమే కాదని ఇక నుంచి విద్యార్థులకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నామని తెలిపింది కాంగ్రెస్ సర్కార్. అవును, ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు. ఇంతకు విద్యార్థులకు ఉచిత బస్సు పథకం ఏ రాష్ట్రంలో అమలు కానుంది? ఏంటా సంగతి తెలుసుకుందాం పదండి. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని కొందరు స్వాగతిస్తుంటే ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. మహిళలకు కాకుండా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బాగుండని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపింది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. మా ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉందని, గవర్నమెంట్ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుండి పీయూసీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ నిర్ణయం వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రయాణ ఖర్చులను తగ్గించడం, పాఠశాల హాజరును పెంచడం లక్ష్యంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు విద్యార్థులు విద్యను పొందటాన్ని సులభతరం చేయటమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, సమయపాలన, మొత్తం విద్యా పనితీరును మెరుగుపరుస్తోందని ప్రభుత్వం విశ్వసిస్తోందని డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ఉపయోగపడనుంది. ఎల్కేజీ నుండి ప్రీ యూనివర్సిటీ కోర్స్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ వరకు విద్యను బోధించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఇది వర్తించనుందని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.